ప్రైజ్ ది లార్డ్. వాయిస్ ఆఫ్ జీసస్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనములు తెలుపుచున్నాము. వాయిస్ ఆఫ్ జీసస్ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని రెవరెండ్ ఎన్ ఆశీర్వాదం గారు అందిస్తారు. మీరందరూ విని దేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మత్తయి సువార్త క్రీస్తు జన్మముతో ప్రారంభించబడి ఆయన మరణంతో ముగించబడింది. ఈ భక్తుడు యేసు క్రీస్తు జననం, ఆయన మరణం రాశాడు. ఈయన మత్తయిని మనము జ్ఞాపకం చేస్తే ప్రియమైన వల్లరా ఆయన అద్భుతమైన సేవ చేశాడు. అనేక ప్రాంతాలు తిరిగాడు. అనగా ఇరాన్, ఇథియోపియా ప్రయాణము చేసి యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు పునరుద్ధానమును గూర్చి ఆయన ప్రకటిస్తున్న కారణమును బట్టి హెర్తోకస్ రాజు ఒక శాసనాన్ని ఇచ్చాడు. ఏంటంటే ఈయనను మేకులతో గుచ్చి బల్లెముతో పొడిచి గొడ్డలతో నరకమని ఒక శాసనము ఇచ్చాడు. దాని ప్రకారంగానే మత్తయిను భూమి మీద పండబెట్టి మేకులతో గుచ్చారు భూమికి. అలాగనే బల్లెముతో పక్కలో పొడిచారు. అలాగనే గొడ్డలను తీసుకొచ్చి తలను నరికి చంపారు అని భావించారు. ప్రియమైన వాళ్ళరా, మరి ఆయన ఇథియోపియాలో సువార్త ప్రకటించిన దాన్ని బట్టి ఆయనను అన్యాయంగా చంపేశారు. ఆయన అనుభవం అది. అందుకే మత్తయి క్రీస్తు జననమును గూర్చి రాశాడు, పరిచయం చేశాడు. అలాగనే మత్తయి యేసును వెంబడించి తన సేవను ముగించాడు. కనుక ప్రియమైన వర్లరా, మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విధంగా భక్తుల యొక్క అనుభవం నేర్చుకోవాలి. భక్తుల యొక్క ప్రయాణమును చూసి క్రీస్తులో మనం ప్రయాణము చేయాలి. అందుకు కాబట్టి ఈ మత్తయి ఆయన నక్షత్రమును గూర్చి సంబోధించాడు. ఎలా అంటారా? ఆయన నక్షత్రం అని వ్రాయబడింది. ఆ నక్షత్రము ఆకాశంలో కనిపించినప్పుడు అనేక మంది ఆనందభరితులయ్యారు, అనేక మంది సంతోషించారు, అనేక మంది ఆశ్చర్యపడ్డాడు. ఆ నక్షత్రము ఎప్పుడు కూడా కనిపించలేదు భూమి మీద. యేసుక్రీస్తు జన్మించగానే ఆ తార ఆకాశములో వెలిసింది. తార అనగా ప్రియమైన వాళ్ళారా, కోటి కాంతుల కంటే ఎక్కువైనటువంటి ఆ వెలుగు. ఆ యొక్క తార వెలిచడానికి కారణం ఏంటి అంటే భూమి మీద రక్షకుడు ఉదయించినాడని తార వెలిసింది. భూమి మీద చీకటి తొలగిపోయిందని ఆ తార వెలిసింది. భూమి మీద ప్రజల్లో ఉన్న పాపము తొలగించడానికి, చీకటి తొలగించడానికి, మరణము తొలగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మించినట్లుగా ఆ తార వెలిసింది. అందుకు కాబట్టి మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా, మనం జ్ఞాపకం చేద్దాం. ఏంటిది అంటే 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని జ్ఞానులు అడిగారు. యూదులకు రాజు, రారాజు, యేసురాజు ఎక్కడ పుట్టాడు అని వారు అడుగుతూ వస్తూ ఉన్నారండి. ప్రియమైన వాళ్ళారా, మనం జ్ఞాపకం చేయాలి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసితిమి.
ఆయన నక్షత్రం చూశాం. ఆయన ఈ లోకంలో జన్మించగానే ఒక నక్షత్రం వెలిగింది. ఆయన నక్షత్రం మేము చూశాము. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన పుట్టినాడనే సంకేతంగా మేము ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూసినాం. ఆకాశంలో ఒక అద్భుతమైన వెలుగును చూశాం. ఆకాశంలో ఆయన నక్షత్రము వెలిసిందని మేము జ్ఞాపకం చేసుకున్నాం. చూసి పూజించడానికి వచ్చితము అండ్రి. మొదట ప్రియమైన వాళ్ళ నక్షత్రమును చూశారు. ఆ నక్షత్రము యొక్క వెలుగును చూసి యేసు ఇక్కడే జన్మించాడు, ఇక్కడే ఆయన ఉన్నాడు అని చెప్పి ప్రియమైన నా దేవుని బిళ్ళారా వారి యొక్క ఆలోచన చెప్తూ ఉన్నారు. ఏ రోజు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. నేను రాజుగా ఉన్నాడు, ఇంకొక రాజా? ఏ రోజు అలాగనే అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యం, కలవరం. రాజుల రాజుగా పుట్టినవాడు ఇక్కడే ఉన్నాడన్నారు వాళ్ళు. ఆయన పూజించడానికి వచ్చినామని చెప్పినారు జ్ఞానులు. ఆయన నక్షత్రమును మేము చూసినామని చెప్పారు వాళ్ళు. అందుకు అక్కడ ఉన్న వారికి కలవరం, అక్కడ ఉన్న వారందరూ కూడా కలవరపడారు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రుల్లో అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టి ఉన్నాడని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే అని వారు చెప్పారు. ఎక్కడ పుట్టాడు? ప్రియమైన వాళ్ళారా, అంటే అక్కడ ఉన్నవారు ఆ క్రీస్తు యూదయ బెత్లెహేములో పుట్టాడు. ప్రియమైన నా దేవుని బిడ్డ, నీ జీవితం క్రీస్తును కలిగి ఉంటే చాలు. నీ జీవితంలో ఆనందం, నీ బ్రతుకులో ఆనందం. వారు ఆ రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశపు వారు చూసిన ఆ నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. ఆ నక్షత్రము ప్రియమైన వాళ్ళ చూచిన ప్రభును సూచించడానికి ఆ యొక్క రాజు మాటలు విని బయలుదేరిపోవచ్చుండగా రాజు చెప్పారు, మీరు వెళ్ళండి, ఎక్కడ పుట్టినాడో ఆసుకి చెప్పి తీసుకొచ్చి నాకు చెప్పండి అని వారిని ఆ రోజు చెప్పినప్పుడు ప్రియమైన వాళ్ళారా, వారు ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన ఆ నక్షత్రం ఆ యేసు ప్రభు ఉన్న స్థలానికి వస్తూ ఉంది. యేసు ప్రభు ఉన్న చోటుకు వచ్చి నిలబడతా ఉంది. ఆ చోటుకు ముందుగా వచ్చి నిలబడిందండి. మార్గమును చూపినటువంటి ఆ నక్షత్రం, యేసును చూపిన నక్షత్రం. ఈరోజు ఈ వాక్యము నిన్ను యేసును చూపిస్తూ ఉంది. ఈ వాక్యము యేసుని నమ్మకమని చెప్తా ఉంది. ఈ వాక్యము యేసు దగ్గరికి రమ్మని చెప్తా ఉంది. ఈ వాక్యము నీ జీవితంలో అద్భుతం జరుగుతుందని చెప్తుంది. ప్రియమైన దేవుని బిళ్ళారా, ప్రభు అన్నాడు, బుద్ధిగంతపు నివాసులారా నా వైపు చూడండి అన్నాడు. ఈ వాక్యము విలువైన వాక్యము, వ్యర్థముగా పోదు. ఈ మాట నీకు తెలియపరుస్తున్నాడు ప్రభు. అందుకు కాబట్టి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనగానే ఆ నక్షత్రము వారికి దారి చూపిందండి. వారికి ప్రియమైన నా దేవుని బిళ్ళారా,
దారి చూపడమే కాదు కానీ ఇక్కడే ఉన్నాడని అక్కడికి వచ్చి నిలబడిందండి. అందుకు కాబట్టి వాక్యం చెప్తా ఉంది, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నీ కలిగిన దాన్ని ఎవడు అపహరించకుండానట్లు గట్టిగా పట్టుకో. ప్రియమైన నా దేవుని బిడ్డ, ప్రభు మరలా వచ్చేంత వరకు నువ్వు గట్టి నమ్మకము కలిగి ఉండాలి. లేక నీ జీవితంలో ఆ నమ్మకత్వాన్ని విడిచిపెట్టుకుంటే నీ జీవితము జారిపోతుంది. అందుకే వీరు ఆ యొక్క వెలుగును చూసి ఆ వెలుగును వెంబడించారు, ఆ నక్షత్రాన్ని వెంబడించారు, ఆ నక్షత్రం వైపే వచ్చారు. ఆ వారికి ముందుగా దారిని చూపింది, ముందుగా నడిచింది, ఆ ఇంటి మీదకి వచ్చింది, నిలబడింది. వారందరూ కూడా ఆ మార్గమునే నడిచారు. ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగు అన్నాడు. నీవు కూడా వెలుగుగా ఉండాలని ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను విశ్వాసములోనికి నడిపించాడు, నిన్ను పవిత్రతలోనికి నడిపించాడు. ఆయన నీకోసమే ఈ లోకానికి వచ్చినాడని నేర్పించాడు, తెలియపరిచినాడు. మనకే అర్థం కావటంలే, మనమే ఆయన్ని నమ్ముకోవటంలే, మనమే ఆయన్ని చూడటంలే. యేసు ఎవరో అని తెలుసుకుంటే 2023వ సంవత్సరంలో నీకు మేలు. యేసు ఎందుకు ఈ లోకంలో పుట్టాడని తెలుసుకుంటే నీ జీవితానికి రక్షణ మార్గం. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేద్దాం. ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులైనారు జ్ఞానులు. ఆ నక్షత్రమును చూసి సంబరముతో హృదయముతో నింపబడ్డారు, ఆనందముతో నింపబడ్డారు. ఆ నక్షత్రము నిలబడిన దాన్ని బట్టి వారు ఎంతగానో ఉల్లసించారు, వారు ఎంతగానో పండగ చేసుకున్నారు, వారు ఎంతగానో సంతోషించారు. ఈ వాక్యము నీ వింటుండగా నీ జీవితంలో సంతోషము రావాలి. ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యము నిన్ను నడిపిస్తుంది, ఈ వాక్యము నీ జీవితాన్ని బాగు చేస్తుంది, ఈ వాక్యము నీ రోగాన్ని బాగు చేస్తుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, ఏ సమస్యలో ఉన్నావో నీవు, ఏ అప్పుల్లో ఉన్నావో నీవు, ఏ కోర్టు కేసులో ఉన్నావో నీవు, ఏ రహస్యమైనటువంటి మరి నీ ఫ్రెండ్స్లో ఇరుక్కొని ఉన్నావో నీవు, లేక ఏ పాపము నిన్నుకి ఇరికేసుకున్నదో ఏమో, ఏ చెప్పలేని ఇబ్బందులు నిన్ను ఇరకాటంలో పెట్టి ఉన్నాయేమో, ఈరోజు నీకు ముందుగా వాక్యము నడుస్తూ ఉంది, నీకు నేర్పిస్తూ ఉంది. నువ్వు ఆనందంగా ఉండాలని ప్రభువాక్యము ప్రకటించబడుతూ ఉంది. అందుకు కాబట్టి ప్రియమైన వారులారా, వాళ్ళు ఆనందముతో ఇంటిలోనికి పోయినారు. నీవు కూడా ఈరోజు మారు మనసు రక్షణ పొంది దేవుని ఇంటిలోనికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని తెలుసుకోవాలి, దేవుని యొక్క ప్రసన్నతను పొందాలి. వారు దేవుని యొక్క లేక ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యును చూసి సాగిలపడి ఆయనను పూజించారు. ఆ నక్షత్రము నడిపించిన దాన్ని బట్టి ఇంటిలోనికి వచ్చారండి. ఈ వాక్యం నిన్ను నడిపించే దాన్ని బట్టి నువ్వు యేసులోనికి రావాలండి. ఈ వాక్యము నిన్ను నడిపించగలిగితే నీవు యేసును చూడాలండి. ఈ వాక్యము నిన్ను నడిపించగలిగితే నువ్వు యేసుని పూజించాలండి. ఈ వాక్యము నిన్ను నడిపిస్తే యేసయ్య పుట్టుకను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, వారు యేసయ్యను పూజించరి. వారు యేసయ్యను పూజించి వారి జీవితంలో, ప్రియమైన నా దేవుని బిడ్డలారా,
గొప్ప ఆనందమును సంపాదించుకున్నారు. దేవుని వాక్యము మానవుణ్ణి ఆనందముతో నింపుతుంది. దేవుని వాక్యము మనుషుణ్ణి నిలబెట్టద్ది. అందుకు కాబట్టి వారు యేసు ప్రభుని పూజించినారు అని వాక్యం చెప్తా ఉంది. ఈ మధ్యాహ్న కాలం యేసులో నక్షత్రములాగా వెలగాలని ఇష్టపడుతున్నావా? నక్షత్రం వలె జ్యోతులుగా ఉండాలని ఇష్టపడుతున్నావా? నువ్వు ఇష్టపడే సమయం అయితే ఇదే మంచి సమయం, ఇదే అనుకూలమైన సమయం. దినములు చెడ్డవి ప్రియమైన వాళ్ళ, దినములు చెడ్డవి, సద్వినియోగం చేసుకో. ఈరోజు మంచి దినమని, యేసుక్రీస్తు నా కోసం పుట్టిన దినమని, యేసు పుట్టుక క్రిస్మస్ అని, ఆ విధమైన వాక్యం విని నా జీవితంలో సంతోషమని నీవే ఒక నక్షత్రంలాగా ఉండాలి. ప్రభు దగ్గరికి నడిపించేవాడుగా ఉండాలి. ప్రభు దగ్గరికి వచ్చేవాడుగా ఉండాలి. ప్రభుని పూజించేవాడుగా ఉండాలి. పూజించే విధానం కలిగి మనకు ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, అందును బట్టి ప్రభు ఒక మంచి మాట మాట్లాడతాడండి. యెషయా గ్రంథంలోనికి వస్తే ప్రియమైన వాళ్ళారా, 12వ అధ్యాయంలో ఒక మంచి మాట చూడండి. ప్రకృతి దేవుణ్ణి స్తుతిస్తుందంట కానీ గణపరుస్తుందంట కానీ మానవుడు మాత్రము గణపరచడం లేదు. చూశారా? చూద్దాం, చూడండి 12వ అధ్యాయం. థ్యాంక్ యూ లార్డ్. ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేద్దాం. యేసయ్య గొప్ప కార్యములు చేసేవాడు, నడిపించేవాడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 20వ వచనంలో ఒక మంచి మాట రాయబడి, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను అంటాడు. నేను ఏర్పరచుకున్న ప్రజల కోసం అరణ్యములో నీళ్లను ఏర్పాటు చేస్తున్నాను నేను. ఈరోజు మానవుడు పాపమనే దాహములో ఉన్నప్పుడు నీళ్ళనే వాక్యమును మనకు ఆయన ఇచ్చాడు. ఆ నీళ్ళనే వాక్యము ద్వారా ఈరోజు పాపమనే దాహమును మనము తీర్చుకుంటున్నాం, తీర్చుకోవాలి కూడా. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మనం చూస్తే ప్రియమైన వాళ్ళారా, ఎడారిలో నదులు కలుగజేస్తున్నాను. ఇక్కడ నీళ్లను ప్రవహిస్తున్నాడట. అలాగే నదులను ప్రియమైన వాళ్ళారా ప్రవహింపజేస్తూ ఉన్నాడట. అయితే అడవి జంతువులు, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళు నన్ను గణపరుస్తున్నాయి. చూడండి, అడవిలో తమ ప్రజల కోసం నీళ్లు పుట్టించిన దేవుణ్ణి ప్రజలు మర్చిపోయినారు. ప్రజల కోసము యేసుక్రీస్తు 2023 సంవత్సరాల కిందట ఈ లోకంలో జన్మిస్తే ఈరోజు ప్రజలు మర్చిపోయినారు. ఎడారిలో నీళ్లు ప్రవహింపజేస్తున్నాను, ప్రవహింపజేసిన వాక్యమును వినిపించిన, ఎడారిలో నదులు కలగజేసిన, కానీ గణపరచలేదంట. అందుకే హోషేయ గ్రంథంలో ఒక మాట ఏమంటాడంటే, నేను కాలిన అరణ్యములో మీతో నేను స్నేహము చేశాను, నిర్జన భూమిలో మీరు ఉన్నప్పుడు నేను స్నేహము చేశాను, సవిటి భూమిలో ఉన్నప్పుడు నేను మీతో స్నేహము చేశాను. నీవు ఆయన సహవాసానికి రావడం కాదండి, నీ కోసమే నీ సహవాసానికి ఆయన వచ్చాడు. నీ శిక్షణంతా ఆయన వేసుకోవడానికి ఆయన పరలోకము నుండే భూలోకములో జన్మించినాడు.
నీకు మేత దొరకగా అంటాడు. మానవుడు మేత దొరకక రక్షణకి పాత్రుడు కావాలని ప్రభు అనుకుంటే వీళ్ళు మేత జరగగా మరి మదించి వారు దేవుని మర్చిపోయినారట. ఈ రోజున ఆ ఎడారిలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన వాక్యమును వెల్లడి చేసిన వారు మర్చిపోయినారంట. కానీ అడవిలో ఉన్న జంతువులు దేవుణ్ణి గణపరుస్తున్నాయి. అడవిలో ఉన్నటువంటి కుక్కలు దేవుని స్తుతిస్తున్నాయి. అడవిలో ఉన్న నిప్పుకోళ్ళు దేవుని గణపరుస్తున్నాయి. కానీ ప్రభు ఈ లోకానికి వచ్చినందుకు, మన పాపమును తీసివేసినందుకు, మన కోసం రక్తము కార్చినందుకు, ఆయన ఈ లోకములో జన్మించిన దాన్ని బట్టి కూడా మానవుడు మర్చిపోయినాడు. మానవుడు మర్చిపోయినాడండి. మానవుడు ఎంత మాత్రము కూడా ఎరిగి ఉండలేదు. నక్షత్రము త్రోవ చూపిన ఆ యొక్క జ్ఞానులు ప్రభువుకు పూజించరు. కానీ ఆ భక్తుల యొక్క నడకను ఈరోజు ఎవరు చూడలేదు. యేసుక్రీస్తు యొక్క జననం ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు. అందుకనే ప్రభు అంటాడు, త్రోవ నడుచువారులారా ఇది జరుగుతుండగా మీకు చింత లేదా అంటాడు. త్రోవను పోతున్నారు, వస్తున్నారు, కానీ యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు పునరుద్ధానమును ఎవరు వినలేదు. ఈ సువార్తను ప్రకటిస్తుండగా ఎవరి హృదయాలలో ఉంచుకోలేదు. ఎవరి హృదయాలలో ఇత్తనాలు పడలేదు. ఎవరి హృదయాల్లో మలవలేదు. కఠినస్తులైపోయినారు. హృదయాన్ని బండలాగా మార్చుకున్నారు. హృదయాన్ని మరి దేవునికి ఇవ్వలేకపోతున్నారు. బండలాంటి హృదయం దేవుని దగ్గరికి రాలేకపోతున్నారని వాక్యం చెప్తుంది. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, అందుకే ప్రభువు మనం జ్ఞాపకం చేస్తే ప్రకటన గ్రంథంలోనికి వద్దాం. ప్రకటన గ్రంథంలో ప్రియమైన వాళ్ళారా మనం జ్ఞాపకం చేద్దాం. 22వ అధ్యాయం 16వ వచనములో, సంగముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. సంఘములు ప్రియమైన వాళ్ళరా, సంఘాల కోసం సంగతులను గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఈ దూతను పంపించాడు. ఆయనకు ముందుగా మనకు తెలియపరచడానికి ఈ నక్షత్రమును పంపించాడు. ఆయన ముందు స్థలము చూపించడానికి, ఈ మర్మమును చూపించడానికి, తెలియకుండా ఉన్నదాన్ని తెలియజెప్పడానికి ముందుగా దూతను పంపించాడట. ముందుగా నక్షత్రాన్ని పంపించాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తాడు ఇర్మీయా గ్రంథంలో, మీరు నాకు మొరపెట్టండి, మీకు తెలియని గూఢమైన సంగతులు నేను తెలియపరుస్తాను అని సెలవిచ్చాడు. నేను ఒకరిని అభిషేకించగా వానికి ఎవడు బోధించనక్కర్లేదని చెప్తాడు. నిన్ను ఆయన అభిషేకించుకున్నాడు. నీవు రక్షించబడిన దినమే ఆయనకి ఇష్టమైన వాడుగా ఎంచుకున్నాను నిన్ను. నువ్వు క్రైస్తవుడిగా అయినా ఆ రోజే క్రీస్తును గూర్చినటువంటి దూతగా నిన్ను ఎంచుకున్నాడు. నీవే ప్రకటించాలి. నీవే ఇతరులకు క్రీస్తును గూర్చిన ఆ మాటను చెప్పాలి. అందుకని కూడా రాయబడింది. ప్రియమైన నా దేవుని పిల్లరా, యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరును చిగురును
ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేద్దాం. సంతానమును ప్రకాశమానమైన వేకువ సుక్కయునై ఉన్నాను అని వాక్యం చెప్తా ఉంది. ఈయన దావీదు చెట్టుకున్న ఏరు, చిగురు. నేను దావీదు చెట్టుకున్న చిగురునై ఉన్నాను. అలాగనే ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ఆయన సంతానమై ఉన్నాడట. ప్రకాశమానమైన ఏకవ సుక్కనై ఉన్నాను ప్రభు చెప్తున్నాడండి. ప్రియమైన నా దేవుని బిడ్డ, ఇన్నాళ్ళు మనము ఒకవేళ ప్రభును చూడలేక నిలబడి ఉంటే ఈ వాక్యం అనే నక్షత్రము నిన్ను నడిపిస్తూ ఉంది. ఈ వాక్యం అనే నక్షత్రాన్ని చూడు. నేను ఏకవ సుక్కనై ఉన్నానని ప్రభు చెప్తున్నాడు. నా దూతను ముందుగా నీ కోసం పంపించినాను చెప్తున్నాను. ప్రియమైన నా దేవుని బిడ్డ, ఎంతకాలము దేవుడు లేక జీవిస్తాం. మనం ఎలా ఉన్నాము అంటే, ఒక తండ్రి అట కట్లు కొట్టడానికి అడవికి వెళ్ళాడట. అడవిలో చిన్న పులి ఉందట, చిన్న పులి పిల్ల ఉన్నదట. అది ఎంతో ముద్దుగా ఉన్నదట. ఇతను అనుకున్నాడు, ఇది చాలా ముద్దుగా ఉంది, నేను ముద్దుగా పెంచుకోవాలనుకున్నాను. ప్రభు అంటాడు, నేను ముద్దుగా పెంచాను కానీ నువ్వు మొద్దైపోయినావు అంటాడు. కానీ ఈ వ్యక్తి అది ముద్దుగా ఉందని చిన్నదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. పిల్లలతో కూడా పెంచుతూ ఉన్నాడు. పిల్లలు ఏ విధంగా అవి జల్లాటమాడుతారో ఇది కూడా పిల్లలతో జల్లాటమాడుతూ ఉంది. ఆ యజమానుని మీదకి వస్తూ ఉంది. పిల్లలు కూర్చుంటున్నారు, అది కూర్చుంటున్నారు. పిల్లలు తను ఆడుకుంటున్నారు. మంచిదే, బాగుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క పులి పెద్దదైంది. యజమానుడు బయటికి వెళ్ళగానే ఈ బిడ్డ పులి రెండు ఆడుకుంటా ఉన్నాయి. ఆ బిడ్డ కింద పడింది, రక్తం వస్తూ ఉంది. ఈ పులికి వాసన వస్తుంది, రక్తము. ఏంటి ఈరోజు మంచి వాసన, చూద్దామని పోయి నాకింది. ప్రియమైన దేవుని బిడ్డ, రుచిగా ఉంది. ఇన్నాళ్ళు లేదు నాకు ఇలాంటి ఆహారం, ఈరోజు చాలా బాగుంది అని చెప్పి ఆ బిడ్డ మీద పడి రక్తమంతా తాగి చంపేసింది. ప్రియమైన నా దేవుని బిడ్డ, ఆ తండ్రి ఇంటికి వచ్చాడు. బిడ్డ మాత్రము చచ్చిపోయి పడింది. పులి నోరంతా రక్తంతో ఉంది. అయ్యో, నేను ఎంత పాపం చేశాను, ఎంత ఘోరమైన తప్పు చేశాను. ఇది ముద్దుగా ఉందని నేను ఇంట్లో పెట్టుకుంటే నా బిడ్డ ప్రాణమే తీసి కదా అని దాని మీదకే అంటే అది అంటదట. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు నీ కోసం వచ్చినాడు. ప్రభుని విడిచిపెట్టి లోకాన్ని పట్టుకున్నావు. లోకము చాలా అందముగా ఉంది నీకు. లోకములో సంచారం చేస్తున్నావు, సంతోషం ఉంది నీకు. లోకములో నీవు తిరుగుతున్నావు, ఆశలు పెట్టుకున్నావు, సంతోషమే. కానీ చివరకు లోకము, ప్రియమైన నా దేవుని బిడ్డలారా, అది చంపేస్తుంది మిత్రమా. నరకానికి తీసుకుపోద్ది మిత్రమా. యేసు వైపు చూడు మిత్రమా. యేసు నమ్మకం మిత్రమా. యేసు నమ్ముకుంటే నువ్వు రాజకుమారులాగా సింహాసనం మీద కూర్చుంటావు. యేసు నమ్ముకోకపోతే ఆ పులి ఏ విధంగా ప్రాణం తీసిందో, పాపం నిన్ను ప్రాణం తీస్తుంది, లోకం నిన్ను చంపేస్తుంది, నువ్వు నరకానికి పాత్రుడవుతావు. అలా కాకుండా నేడే మంచి సమయం. యేసుక్రీస్తు పుట్టిక దినాన్ని జ్ఞాపకం చేసుకొని జీవించు. నీ జీవితంలో అద్భుతం. అటువంటి కృపా దేవుడు దయచేయనుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ సమయంలో నిన్ను బట్టి ప్రార్థిస్తున్నాం. నీ పుట్టుక దినాన్ని బట్టి
ఆ నక్షత్రాన్ని బట్టి నాయనా మేము ప్రార్థిస్తుండగా నాయనా నీ దూతను మీరు పంపించారు, ఈ మాటలు వెల్లడి చేశారు. విన్న వారందరికీ నాయన క్షేమము దయచేయండి. 2024లో అద్భుతమైన ఆశ్చర్యమైన కృపా కనికిరమైన నాయన దయా కిరీటాన్ని దయచేసి మీరు బిడ్డలకు ఆయుష్ను పొడిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని కృప సదాకాలము తోడండి నడిపించునుగాక, ఆమేన్. ఇంతవరకు వాయిస్ ఆఫ్ జీసస్ అనే కార్యక్రమం ద్వారా అందించబడిన వర్తమానాన్ని మీరు విని ఆశీర్వాదం పొంది ఉన్నారని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరాల కొరకు కింద ఇవ్వబడిన నంబర్కు కాల్ చేయవలసిందిగా కోరుచున్నాము. దైవజనులు మీ కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, MM కాలనీ, ఆదోని, కర్నూలు డిస్టిక్.